అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? 9ంటికి కాలేజీ అయితే 8:30కి నిద్రలేచి ఆదరాబాదరాగా కాలేజీకి రెడీ అయ్యింది అమూల్య. అమ్మో, ఇప్పుడు కానీ అమ్మ చూస్తే టిఫిన్ చేసి వెళ్ళమని గోల చేస్తుంది. ఎలాగైనా అమ్మ కంటపడకుండా తొందరగా బయటికి వెళ్ళిపోవాలి అని అమూల్య అనుకుంటూ ఉండగానే వాళ్ళమ్మ ఒక కవర్తో అమూల్య గదిలోకి వచ్చింది. అమ్మో, నిన్నీరోజు కాలేజీకి వెళ్ళొద్దని చెప్పన్నారు మీ నాన్నగారు. 10:30కి రాహుకాలం వెళ్ళిపోగానే అబ్బాయి వాళ్ళు వస్తారట పెళ్లి చూపులకి. ఇదిగో ఈ చీర కట్టుకొని రెడీగా ఉండు. ఏంటమ్మా ఇది? నాకు ఒక్క మాటైనా చెప్పకుండా ఈ పెళ్లి చూపులేంటి? ఈ ఒక్క ఇయర్ అయితే నా డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పాను కదా. ఇలాంటివేమైనా చెప్పేదుంటే మీ నాన్నగారికి చెప్పుకోవే. మీ తండ్రి కూతుళ్ళ మధ్య నేను చచ్చిపోతున్నాను. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పటం అలవాటు లేని అమూల్య మారు మాట్లాడకుండా రెడీ అయింది. అబ్బాయి వాళ్ళు రావడం, పెళ్లి చూపులు జరగడం, అబ్బాయి సురేష్కి అమూల్య నచ్చటంతో వెంటనే తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు. కానీ అమూల్య మనసు చాలా బాధగా ఉంది. కనీసం నా అభిప్రాయం కూడా అడగకుండా నాన్నగారు ఇలా చేస్తారనుకోలేదు. ఇష్టం లేని పెళ్లి చూపులు కాబట్టి అమూల్య అసలు అబ్బాయి మొహం కూడా చూడలేదు. కానీ ఏదో ఒక సందర్భం కల్పించుకొని అబ్బాయితో మాట్లాడి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాలనుకుంది. ఇంతలో అబ్బాయి వాళ్ళు కబురు పంపారు అమూల్యతో మాట్లాడాలి అని. అమ్మయ్యా, వాళ్ళే మాట్లాడాలి అని అడిగారు కాబట్టి ఎలాగైనా ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేయాలి అనుకుంది. కానీ సురేష్తో పాటు వాళ్ళ అక్క కూడా వచ్చింది. వాళ్ళ అక్కని చూడగానే అమూల్య వేసుకున్న ప్లాన్స్ అన్నీ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి. సురేష్ వాళ్ళ అక్కతో తడిపొడిగా మాట్లాడి ఇంటికొచ్చేసింది అమూల్య. వాడిపోయిన మోహంతో బెడ్ పైన వాలిన అమూల్య మొహంపై కట్ చేస్తే పెళ్లి మండపంలో ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. అంగరంగ వైభవంగా అమూల్య సురేష్ల పెళ్లి జరిపించారు అమూల్య వాళ్ళ నాన్నగారు. బంధువులందరి దీవెనలు అయిపోయాక ఫోటోగ్రాఫర్ వీళ్ళిద్దరి చేత కొన్ని స్టిల్స్ పెట్టించి ఫోటోషూట్ చేస్తున్నాడు. మొదట ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటున్నట్లుగా ఉంది స్టిల్లు. ఆ క్షణం సురేష్ కళ్ళల్లో తనపై అంతులేని ప్రేమని చూసిన అమూల్యకి బహుశా ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అనిపించింది. ఆ తర్వాత అమూల్య భుజం మీదుగా చేతులు వేసి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న సురేష్ని చూస్తుంటే ఇంతకుముందు ఎవరైనా తనని పొరపాటున తాకినా కూడా ఎంతో కంపరంగా అనిపించేది. కానీ ఇప్పుడు సురేష్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటే ఇదేనేమో పెళ్లి గొప్పతనం అనిపించింది. ఆ కొన్ని నిమిషాల్లోనే సురేష్ సాన్నిహిత్యంలో ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది అమూల్యకు. తన మెడలో 3 ముళ్ళు పడే చివరి క్షణం వరకు కూడా ఈ పెళ్ళి ఎలాగైనా ఆగిపోతే బావుండు అని ఎదురు చూసిన అమూల్య ఇప్పుడు రెప్పపాటు కాలం కూడా సురేష్ మీద నుండి చూపు తిప్పుకోలేకపోతుంది. అబ్బాయి తరపు వాళ్ళకి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ అందరూ కన్నీటి పర్యంతం అమ్ముతూ అప్పగింతలు చేశారు అమూల్య తరపు వాళ్ళు. పెళ్లికి ముందు సురేష్తో మాట్లాడాలి అని అమూల్య ఎంత ప్రయత్నించిందో ఇప్పుడు ఒక్కసారైనా అమూల్యతో ఏకాంతంగా మాట్లాడాలని సురేష్ చెయ్యని ప్రయత్నం లేదు. పాపం పంచాంగం కూడా సురేష్ మీద పగపట్టినట్లుగా ఉంది. మరో 12 రోజుల వరకు శాంతి ముహూర్తం లేదని చెప్పారు పంతులు గారు. ఆ మాట వినగానే లాక్డౌన్ వల్ల టూర్ క్యాన్సిల్ అయినట్లుగా మొహం పెట్టిన సురేష్ని చూస్తుంటే నవ్వు ఆగడం లేదు అమూల్యకి. 3 రోజులకే ఒక్కొక్కరుగా బంధువులందరూ వెళ్ళిపోయారు. ఇంకేముంది, సురేష్ ఒంటరిగా అతని రూంలో, అమూల్య పార్వతమ్మ అంటే సురేష్ అమ్మగారి రూంలో. భోజనం వడ్డిస్తున్నప్పుడు అమూల్య ఏదైనా మాట్లాడుతుందేమో అని
ఆశగా ఎదురు చూస్తున్న సురేష్కి అక్కడ కూడా నిరాశే మిగిలింది. హ్యాండ్ వాష్ చేసుకోగానే టవల్తో రెడీగా ఉన్న అమూల్య, పక్కనే అత్తయ్యగారు ఉన్నారు కదండి, ఆవిడ ముందర మాట్లాడితే ఏమైనా అంటుందేమో అని భయం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమూల్య మాటల్ని బట్టి ఆమె కూడా తనతో మాట్లాడడానికి ఎదురు చూస్తుంది అని అర్థమైన సురేష్కి చిన్నపాటి సంతోషం కలిగింది. ఉదయాన్నే స్నానం చేస్తూ ఎలాగైనా అమూల్యని తన రూమ్కి రప్పించాలని ప్లాన్ వేసి కావాలనే టవల్ మర్చిపోయినట్లుగా అమూల్యని పిలిచాడు. కానీ పాపం సురేష్ ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది. అమ్మాయి అసలే కొత్త కదరా, నీ వస్తువులు ఏవి ఎక్కడుంటాయో తనకేం తెలుసు, అందుకే నేనే టవల్ తీసుకొచ్చా, ఇందా తీసుకో, నాకు అవతల చాలా పనుంది అని చెప్పి వెళ్ళిపోయింది పార్వతమ్మ. అమ్మ ఇంట్లో ఉండగా మమ్మల్ని ఇద్దరిని కలవనివ్వదు. కలవడం పక్కన పెడితే కనీసం ఏకాంతంగా కూడా మాట్లాడుకోనివ్వదు. అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని అమూల్యని బయటికి తీసుకెళ్ళాలి అనుకొని బయటికి వచ్చిన సురేష్కి అమూల్య డైనింగ్ టేబుల్ పైన టిఫిన్ సర్దుతూ కనిపిస్తుంది. మెల్లిగా వెనక నుండి వెళ్ళి ఆమెని గట్టిగా హక్ చేసుకోగానే అమూల్యకి ముందర వైపున ఉన్న వాళ్ళ పనమ్మాయి మీనా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటండి ఇలా చేశారు? ఇప్పుడు మీనా ముందర ఎలా నార్మల్గా తిరగగలను? చిరు కోపంతో అంటుంది అమూల్య. అమ్మయ్యా, మీనా గురించా నీ కోపం? నేనింకా నీకెక్కడ కోపం వచ్చిందో అని తెగ కంగారు పడిపోయాను. ఈవినింగ్ రెడీగా ఉండు, అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని మూవీకి వెళదాం అని చెప్తూ ఉండగానే పార్వతమ్మ గారు వచ్చారు. సురేష్, సాయంత్రం కాస్త తొందరగా రా, నేను మీనా గుళ్ళో ప్రవచనాలకు వెళుతున్నాం. ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంటుంది కదా. ఇంతలో టిఫిన్ ఎలా ఉంది అన్నట్లుగా అమూల్య కళ్ళతోనే సైగ చేస్తుంది. సురేష్ కూడా చాలా బాగుంది అన్నట్టుగా కళ్ళతోనే సమాధానం చెప్తాడు. వాళ్ళిద్దరి మాటలకు పెదవి గడప దాటాలంటే ఆంక్షలున్నాయేమో కానీ ఇరువురి మనసులు కళ్ళతోనే ఎన్నో చిలిపి ఊసుల్ని పంచుకుంటున్నాయి. ఈ భావం మాటల్లో చెప్పలేనిది. ఎవరికి వారే స్వయంగా అనుభవంతో చవి చూడాల్సిన తీపి జ్ఞాపకం. ఏరా, ఒకవైపు నేను చెప్తూనే ఉన్నాను, ఏమీ సమాధానం చెప్పవా? నిజం చెప్పాలంటే అసలు పార్వతమ్మ ఏం చెప్పిందో కూడా సురేష్ సరిగ్గా వినలేదు. అది అమ్మా, నేనే నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అమూల్యని తీసుకొని సినిమాకి వెళ్దామని అంటూ నసుగుతున్నాడు సురేష్. మేమే ప్రవచనాలకి గుడికి వెళతామని చెప్తూ ఉంటే మీరు సినిమాకి ఎందుకురా వెధవా, నోరు మూసుకొని ఇంట్లో ఉండండి. పార్వతమ్మ చెప్పిన మాటలు అప్పుడు అర్థమైన సురేష్ ఈవినింగ్ గురించి తలుచుకుంటూ ఎంతో హుషారుగా ఆఫీస్కి వెళ్ళాడు. సురేష్ ఆఫీసులో ఉన్నాడు అన్న మాటే గాని అతని మనసంతా ఇంట్లో ఉన్న అమూల్య చుట్టూనే తిరుగుతూ ఉంది. వాళ్ళమ్మ చెప్పినట్టుగానే సాయంత్రం 4 కల్లా ఇల్లు చేరుకున్నాడు. అమూల్యతో ఏకాంతంగా గడపాలి అనే అతని ఎన్నో రోజుల కల ఈరోజు నెరవేరబోతుంది. సురేష్ ఆనందం మాటల్లో చెప్పలేనిది. కాఫీ తాగాక కొన్ని పళ్ళు, ఒక వాటర్ బాటిల్ తీసుకొని మీనాతో కలిసి ప్రవచనాలకి బయలుదేరింది పార్వతమ్మ. అత్తగారిని సాగనంపడానికి గేట్ వరకు వచ్చిన అమూల్యతో, ఇదిగో పిల్ల, మేం గంటలో వచ్చేస్తాం. ఈలోపు మా వాడేదైనా వెర్రివేషాలు వేసినా నువ్వు మాత్రం నీ హద్దుల్లోనే ఉండు, తెలుసుగా. ఇంకా ముహూర్తానికి 3 రోజులుంది. ఏదో పెళ్ళైన కొత్త జంట ఏకాంతం కోరుకుంటుంది కదా అని నీ మీద నమ్మకంతో ఒంటరిగా వదిలి వెళుతున్నాను అంటూ అమూల్యని లాక్ చేసేస్తూ జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే గేట్ వేసొచ్చి డోర్ లాక్ చేస్తున్న అమూల్యని అమాంతం వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు సురేష్. అబ్బా వదలండి, మీరిలాంటి పనులు చేస్తారనే
అత్తయ్య గారు మరీ మీకు దూరంగా ఉండమని చెప్పి వెళ్ళారు. ఒకే ఇంట్లో ఏకాంతంగా ఉండి ఎవరైనా దూరంగా ఉంటారా? అయినా దూరంగా ఉండడానికి మనల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అమ్మకి మాత్రం తెలీదా ఏంటి? కొత్తగా పెళ్ళైన జంట ఏకాంతం కోరుకుంటుందని. పట్టుకుంది నా భార్యని, వేరే ఎవరినో కాదు. ఏ, నీ మీద నాకు ఇప్పటికీ ఆ మాత్రం హక్కు రాలేదా? మెల్లిగా వెనక నుండి ముందు వైపుకు తిరిగి అలాగే సురేష్ని పట్టుకొని చెప్పడం మొదలుపెట్టింది. మహాశయా, హక్కు లేదని ఎవరూ అనలేదు. లీగల్గా మీకు హక్కున్నా దాన్ని అప్రూవ్ చేయడానికి ఇంకా 3 days ఉంది అని గుర్తు చేస్తున్నాను. అయినా ఒంటరిగా ఉంటే ఎప్పుడు అవే ఆలోచనలా? మీరు పెళ్లి చూపులకు వచ్చిన దగ్గర నుండి ఎదురు చూస్తున్నాను మీతో మనసు విప్పి మాట్లాడాలని. అబ్బా, మాట్లాడుకుందాంలే అమ్ము. ముందుగా ఒక ముద్దు ఇవ్వవా? ప్లీజ్. అదేం కుదరదు. నేను అత్తయ్య గారికి మాటిచ్చాను. ఆవిడ నమ్మకం పోయే పనులేవి నేను చెయ్యను. ముద్దుకు కూడా ముహూర్తాలేంటే తింగరి పెళ్ళామా? అయినా నువ్విచ్చేదేంటి? నేనే తీసుకుంటాను. నిన్ను బ్రతిమాలుతూ ఉంటే బెట్టు చేస్తున్నావు అని మీదికి వస్తున్న సురేష్ని తప్పించుకుంటూ సోఫా చుట్టూ తిరుగుతుంది అమూల్య. అమూల్యని పట్టుకోవడానికి తన వెనకాలే పరిగెడుతూ ఒక కార్నర్లో అమూల్యని లాక్ చేసి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వెళ్ళగానే సిగ్గుతో కళ్ళు మూసుకొని తన అంగీకారాన్ని తెలుపుతుంది అమూల్య. కరెక్ట్గా అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ రావడంతో అమూల్య సురేష్ చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అబ్బా, ఎవరో బెల్ కొట్టి వాళ్లే వెళ్ళిపోతారులే. మనం స్టార్ట్ చేసిన పని ఇలా సగంలో ఆపేయొద్దు ప్లీజ్ అమూల్య. అయ్యో వదలండి. వచ్చింది అత్తయ్య గారైతే అస్సలు బాగోదు. గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. హాయ్ సిస్టర్, సురేష్ ఉన్నాడా అంటూ ఉండగానే సురేష్ బయటకు వచ్చాడు. సారీ రా బావా, పెళ్లి టైంకి నేను ఇండియాలో లేను, అందుకే పెళ్ళికి రాలేకపోయాను. ఒక్కసారి నిన్ను సిస్టర్ని కలిసి విష్ చేసి వెళదామని ఇలా వచ్చాను. సురేష్కి ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతన్ని తోసుకుంటూ లోపలికి వచ్చేశాడు సురేష్ ఫ్రెండు. అమూల్య వాళ్ళకి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే, ఒరేయ్, ఎలాగో పెళ్ళికి రాలేదు కదా, కనీసం ఈరోజు రాకుండా రేపైనా వచ్చి చేస్తే బాగుండేది కదరా. సురేష్ అతన్ని మెడపట్టుకొని తిడుతూ ఉండగా అమూల్య కాఫీతో వచ్చింది. అక్కడ సీన్ ఎక్స్పెక్ట్ చేసిన అమూల్యకి సురేష్ని చూస్తుంటే అసలు నవ్వు ఆగడం లేదు. కాఫీ తాగావుగా, ఇంక వెళ్ళు అంటూ బలవంతంగా వాళ్ళ ఫ్రెండ్ని బయటికి తోసేశాడు సురేష్. కిచెన్లో కాఫీ కప్పులు సర్దుతున్న అమూల్య దగ్గరకు వచ్చి, అమూల్య, మన పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఎప్పుడైనా కూడా నాకు ఫోన్ అయినా చేయాలనిపించలేదా? చాలా దిగులుగా అడుగుతున్న సురేష్ని చూసి, ఒక్కసారి కాదండి, మీరు పెళ్లి చూపులకు వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు అనుకున్నాను, కానీ మీ నెంబర్ నా దగ్గర లేదు. కనీసం మీరైనా కాల్ చేస్తారేమో అని వెయిట్ చేశాను, అది లేదు. అవును, ఇంత సడన్గా మీకు ఫోన్ చేయలేదని ఎందుకు గుర్తొచ్చింది? అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మనసారా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ కాలింగ్ బెల్ సౌండ్ వినబడగానే అమూల్య మొబైల్ నుండి తన మొబైల్కి రింగ్ చేసి అమూల్య మొబైల్లో కూడా నెంబర్ సేవ్ చేశాడు. ఇక ఆ రోజు నుండి మొదలైంది వాళ్ళిద్దరి చాటింగ్. ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నా కూడా మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను చాటింగ్లో పంచుకునేవారు. నిజం చెప్పాలి అంటే పెళ్ళైన దగ్గర నుండి ఒక లెక్క, ఈ 2 రోజులు చాటింగ్ ఒక లెక్క అన్నట్టుగా ఉంది. పార్వతమ్మ ముందర భోజనం వడ్డించి పక్కన సైలెంట్గా నిలబడ్డ అమూల్యకి దాని రుచిని వర్ణిస్తూ మెసేజ్ పెట్టేవాడు సురేష్.
అతను ఎలా డ్రెస్ అవ్వాలో డ్రెస్ కలర్స్ అన్నీ అమూల్య సురేష్కి మెసేజ్ పెట్టేది. సురేష్ రాబోయే 2 రోజుల్ని ప్రతి గడియ అతని హృదయస్పందంతో లెక్కిస్తూ ఉన్నాడు. సురేష్ ఎంతో ఆతరంగా ఎదురు చూసే ఆ రోజు రానే వచ్చింది. ఆఫీసులో 1 వీక్ లీవ్ అప్లై చేసి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. కానీ సురేష్ ఇంటికి వచ్చి చూడగానే అతను ఊహించినటువంటి పరిస్థితి ఎదురైంది అతనికి. అమూల్యకి అమ్మవారు పోసింది. సురేష్ ఆఫీసు నుంచి రాగానే నేలపై వేపాకుల మీద పడుకున్న అమూల్యని చూస్తూ మెల్లిగా అమూల్య దగ్గరికి రాబోయాడు. ఒరే నాన్న, వెళ్ళి కాళ్ళు కడుక్కొనిరా. అలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు అని పార్వతమ్మ చెప్పడంతో సురేష్ కాళ్ళు కడుక్కొని వచ్చి అమూల్యకి ఒక పక్కగా కూర్చొని ఆమె నుదుటి మీద చెయ్యి వేయగానే భగభగ మండే నిప్పుల కుంపట్లా ఉంది ఆమె శరీరం అంతా. సారీ అండి, మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను అని అమూల్య ఒక్కో మాట కూడదీసుకొని పలుకుతుంది. చచ్చా, అవేం మాటలమ్ము, నేను నీ నుండి కేవలం సుఖం మాత్రమే కోరుకోవడం లేదు, ప్రేమించానమ్ము. నిన్ను 2 సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించాను. కానీ నువ్వు ఎంత సెన్సిటివో అర్థమయ్యాక నీకు నా ప్రేమ విషయం చెప్పకుండా డైరెక్ట్గా మా అమ్మని మీ ఇంటికి పెళ్లి సంబంధానికి పంపించాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీ నాన్నకు కూడా తెలుసు. ఆయన నా ప్రేమకు విలువనిచ్చి నీతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా మన పెళ్లి నిశ్చయం చేశారు. నా ప్రేమ సామ్రాజ్యాన్ని నీకు మన ఫస్ట్ నైట్ రోజున చూయించాలి అనుకున్నాను. నాకు కేవలం నీ శరీరంతో మాత్రమే పనిలేదమ్ము. నీ మనసులో స్థానం ఇస్తే చాలు, జీవితాంతం నిన్నిలా చూస్తూ బ్రతికేస్తాను. కాపురం చేయడం అంటే ఒకరికొకరు శరీరాలు పంచుకోవడం మాత్రమే కాదు, ఒకరికొకరు కడదాకా ప్రేమని పంచుకోవడం. సురేష్ తన లీవ్ని 1 మంత్కి ఎక్స్టెండ్ చేసి అమూల్యని పగలు రాత్రి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అందరూ రొమాన్స్ అనగానే చిలిపి చేష్టలు, చిలిపి మాటలు అనుకుంటారు. కానీ మాటల్లో చెప్పలేని, చేతల్లో చూపలేని ఎన్నో భావాలను కొంటి చూపులతో పంచుకోవచ్చు తెలుసా అమ్ము? నీ కళ్ళల్లోకి చూస్తూ జీవితం గడిపేస్తాన్రా. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.